దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. స్తుతి నాయన, స్తోత్రం ప్రభా, సహాయం చేయండి. వచ్చిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి అనేకులకు ప్రభా, వాళ్ళకి ఆకర్లన్నింటినీ కూడా తీర్చిన ఆయన సహాయం చేసి నడిపించమని, ఒకరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వాక్యము నుంచి 41 వరకు ధ్యానం చేసుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చూడండి దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఉన్న పాటున చిన్న దోణిలో ప్రభు వారిని శిష్యులు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అద్దరికి పోదాము అని చెప్పేసి. గెరాసేనుల ప్రాంతం ఉంటుంది. ఆ అవతల వైపు గలిలీ నుంచి గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళేటువంటి ఈ సందర్భంలో ఒక చిన్న నావలో, చిన్న ఓడలో ప్రభు వారిని తీసుకుని వెళ్ళిపోతూ అవతల వైపు వెళ్తూ ఉన్నారు. అయితే ఆయన వెంబడి మరికొన్ని దోణిలు కూడా వస్తూ ఉన్నాయి. చాలా దోణులు వస్తూ ఉన్నాయి. ఆయన ఒక్క దోణే కాదు, ఆ యొక్క చెరువులో, ఆ సముద్రంలో అనేకమైనటువంటి దోణులు నడుస్తూ ఉన్నాయి. యువతల వైపు నుంచి అవతలకి, అవతల వైపు నుంచి యువతలకి నడుస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టెను. అదేంటండి, ఆయన ఉన్న దోణిలోనే అలలు కొట్టడం ఏంటి? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఇదే, సంఘం తాలూకు పరిస్థితి ఇదే. ఆ యొక్క దోణి సంఘానికి సాదృశ్యము. ఆ సంఘం మీదకి శ్రమలు రాబోతూ ఉన్నాయి. సంఘంలో ఉన్న బిడ్డలకు శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే మరి లోకంలో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. జీవం గల దేవుని సంఘములు కాకుండా అనేకమైనటువంటి సంఘాలు లోకంలో ఉన్నాయి. అనేక మంది మనుషులు అన్య జనాంగం ఉంటూ ఉన్నారు. కానీ వాళ్ళు అనుకుంటున్నాం కదా, వాళ్ళు చాలా నెమ్మదిగా ఉన్నారే, వాళ్ళకి ఏ శ్రమ లేదు, ఏ చింత లేదు, చీకు లేదు, భయం లేదు, మరణం యాతనలు లేవు, వాళ్ళు సంతోషంగానే పండుకొని సంతోషంగానే లెగుస్తున్నారే, మరి మా పరిస్థితి ఏంటి అని ఈరోజు క్రైస్తవ జనాంగం అడుగుతూ ఉన్నారు. క్రైస్తవ జనాంగము జీవము గల దేవుణ్ణి అడిగినటువంటి ఈ పరంపరలో మనం నేర్చుకునేటువంటి పాఠము ఏమిటా అని తెలుసుకుందాం. ఇదిగో, ఆయన ఉన్న దోణిలోనే తుఫాను రేగింది. ఆయన ఉన్నటువంటి పడవకే నీరెక్కుతుంది. ఆయన ఉన్నటువంటి పడవే షేకింగ్ అవుతూ ఉంది. ఆయన ఏ పడవలో ఉన్నారో ఆ పడవలో షేకింగ్ వస్తుంది. మరి వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, భయం పుడుతుంది. మరి ఎక్కడ లేనంత మరి భయం కూడా, దిగులు కూడా కలుగుతూ ఉంది, నిరాశ కలుగుతూ ఉంది. కారణం ఏమిటి? అసలు జీవం గల దేవుడు ఉన్నాడు కదా, మనం నమ్ముకున్నటువంటి దేవుడు జీవం గల దేవుడు కదా. మరి మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న అందరికంటే శక్తివంతుడు కదా. మరి ఇంత బలవంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు, మరి ఎందుకు ఈ శ్రమలు వస్తూ ఉన్నాయి? కేవలము చూడండి ఒకసారి, మరి యోనా గారు ఏ పడవలో ఉన్నారో, ఏ వాడలో ఉన్నారో అదే వాడలోనికి పెద్ద తుఫాను రేగింది. మరి ఆయనతో ప్రభువు లేడా?
ఆ రోజు కూడా ప్రభువు ఉన్నాడు, ఈరోజు కూడా ప్రభువారు శిష్యులతో ఉన్నాడు. ఆ రోజు యోనాతో ఉన్నటువంటి దేవుడు ఈరోజు యేసు ప్రభువారు ఈరోజు శిష్యులతో పాటు ఆయన ఉన్నారు. అయితే ఆయన అంటున్నారు కదా, ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోతుంది. దోణి నిండిపోతున్నప్పుడు వాళ్ళ తలక మరి ఆతృత చూడాలి. అమ్మో మునిగిపోతున్నాం, అమ్మో చనిపోతున్నాం. ఈరోజు క్రైస్తవుడికి చిన్న రోగం వస్తే, క్రైస్తవుడికి చిన్న బాధ కలిగితే, క్రైస్తవుడికి చిన్న అసమాధానం కలిగితే, క్రైస్తవుడి మీదకి అటాక్ చేస్తే ఈరోజు భయపడిపోతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ప్రభువారు అంటున్నారు కదా. అయితే చదువుదాం చూడండి. ఆయన తన తలగడ మీద అమరమున్న తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండిన వారు ఆయన లేవి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఈరోజు క్రైస్తవులు అడిగే ప్రశ్న, ఈరోజు సంఘం అడిగే ప్రశ్న, ఈరోజు సంఘంలో సేవకుని అడుగుతున్నారు, దైవజనులు అడుగుతున్నారు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని శబ్దంతో సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. Yes, shut up. When the Lord Jesus commanded to the nature of the wind on the sea, immediately stopped at that time. అలాగ ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయింది? అసలు ఈయన ఎవరో, మీరు ఎందుకు భయపడుచున్నారు? ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరు ఇంకనూ నమ్మకం లేదా? మీరు ఇంకనూ నమ్మటం లేదా? మీరు ఎన్నాళ్ళయ్యా మీరు ఉంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారయ్యా మీరు జీవం గల దేవుని నమ్ముకొని? ఒక శ్రమ వస్తే తాళలేక, ఒక బాధ వస్తే ఉండలేక, మరి దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరుడా, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరవలసి ఉంది కదా. మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? ఆయన ఉన్నటువంటి దోణి మీదకే, ప్రభువారు ఉన్నటువంటి దోణి మీదకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు క్రైస్తవు, నువ్వు యేసు ప్రభు వారి దోణిలో ఉన్నట్లయితే నీకు శ్రమ వచ్చిందనే భయపడవద్దు. ఎందుకంటే శ్రమ నీకు రావటం మంచిదే. నువ్వు సువర్ణంగా మారడానికి, దేవుని రాజ్యంలో మలినం లేకుండా చేరడానికి, ఈ లోకంలో కూడా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను ఆయన వైపు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే అన్నారో అవన్నీ కూడా నిశ్శబ్దమై ఊరుకోమని ఒక్క మాట చెప్పగానే ప్రకృతి ఆగిపోయింది. ఈరోజు ప్రకృతిలో ప్రతి వస్తువు కూడా, ఆయన చేసిన ప్రతిదీ కూడా వింటుంది, కానీ మనుష్యుడు మాత్రం ఆయన మాటను వినటం లేదు. కారణం అసలు ఏంటి? వాట్ ఈజ్ ద రీజన్? ఎందుకు వినటం లేదంటే మనిషిలో ఒక గర్వం వచ్చేసింది, మనిషిలో అధిక జ్ఞానం వచ్చేసింది. అయితే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు నిష్కల్మషుడిగా సృష్టించాడు. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాడు ఈ లోకంతో మాలిన్యం అంటించుకుంటూ ఉన్నాడే, కానీ దేవుడు అంటించింది కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆయన ఉన్న దోణిలోనికి ఈరోజు నీకు సంఘంలో శ్రమ వచ్చినా, నీ కుటుంబంలో శ్రమ వచ్చినా, నీ బిడ్డలకు శ్రమ వచ్చినా నువ్వు భయపడవద్దు. మీరు ఇక్కడ నమ్మిక లేక ఉన్నారా? నేను మీతో ఉన్నవాడను, మీలోనే ఉన్నవాడను అనే ప్రభువారు అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని వైపు, ఆయన వైపు చేతులెత్తండి, ఆయన చూడండి. ఆయన మీకు మంచి ఆలోచన, మీకు ధైర్యాన్ని నింపేటువంటి మాట తెలియజేసి, మీకు ధైర్యాన్ని కలుగజేసి ఒక క్రియ మీ గృహంలో జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మీరు భయపడవద్దు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.